5 లక్షల క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చే ముందు బ్యాంకులు ఏం చూస్తాయి? మీ ఫ్రెండ్కి క్రెడిట్ కార్డ్ లిమిట్ 5 లక్షలు ఉంది, మీకు మాత్రం 50,000 కూడా ఇవ్వడం లేదు. ఎందుకు? బ్యాంకు మీ ఫ్రెండ్ ఫేస్ చూసిందా? బ్యాంకు మీ ఫ్రెండ్ యొక్క స్టేటస్ చూసిందా? ఏం చూసింది? బ్యాంక్ ఏం చేసిందండి? మీ ఫ్రెండ్కి 5 లక్షలు ఇస్తే తిరిగి కడతాడా లేదని చెప్పేసి అది మాత్రమే చూసి. బ్యాంకుకి కావాల్సింది ట్రస్ట్. బ్యాంకుకి మీ డ్రీమ్స్ అవసరం లేదు, మీ ఎమర్జెన్సీ అవసరం లేదు, మీ ట్రస్ట్ మాత్రమే కాదు. బ్యాంకు మీ ట్రస్ట్ ని ఎలా మెజర్ చేస్తుంది? మీ సివిల్ స్కోర్, మీ ఇన్కమ్, మీ రీపేమెంట్ హిస్టరీ, మీ స్పెండింగ్ కంట్రోల్. ఇవి బాగుంటే మీ లిమిట్ పెరుగుతుంది. ఇవి వీక్ అయితే మీ లిమిట్ స్టక్ అవుతుంది. బ్యాంక్ ఫస్ట్ చూసేది సిబిల్ స్కోర్. 750 ప్లస్ ఉంటే బ్యాంక్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. 700 కంటే తక్కువ ఉంటే మీపై డౌట్ పడదు. ఒక ఈఎంఐ లేట్ అయినా, ఒక క్రెడిట్ కార్డ్ బిల్ మిస్ అయినా బ్యాంక్ మైండ్ లో రెడ్ అలర్ట్ పడుతుంది. హై లిమిట్ కావాలంటే క్లీన్ హిస్టరీ కావాలి. చాలా మంది అనుకుంటారు నా శాలరీ బాగుంది కదా, నాకు హై లిమిట్ రావాలి కదా అని. కానీ శాలరీ ఒక్కటే కాదు, శాలరీ 80,000 ఉన్నా ఈఎంఐలు 45,000 ఉంటే బ్యాంక్ అనుకుంటుంది ఇతని చేతిలో డిస్పోజబుల్ అమౌంట్ చాలా తక్కువ అని. అంటే ఇన్కమ్ కన్నా డెప్ట్ బర్డెన్ ఎక్కువ ఉంటే లిమిట్ రావడం కష్టం. మీ కార్డ్ లిమిట్ 1,00,000 అనుకోండి, మీరు ప్రతి నెల 90,000 రూపాయలు యూజ్ చేస్తే బ్యాంకుకి ఇలాంటి సిగ్నల్ వెళ్తుంది, ఈ పర్సన్ కంప్లీట్ గా క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అవుతున్నాడు. కానీ మీరు మంత్ కి 20,000 30,000 యూజ్ చేసి ఫుల్ బిల్ పే చేస్తే బ్యాంక్ కి వెళ్లే సిగ్నల్ ఈ పర్సన్ డిసిప్లిన్ యూజర్ అని. హై లిమిట్ కావాలంటే లిమిట్ మొత్తం వాడకూడదు. బ్యాంక్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మినిమం డ్యూ కాదు, ఫుల్ పేమెంట్. ప్రతి నెల ఫుల్ బిల్ పే చేస్తే బ్యాంక్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది. లేట్ పేమెంట్ చేస్తే లిమిట్ పెరగడం కాదు, ఉన్న లిమిట్ ని కూడా తగ్గిస్తారు. ఒక పర్సన్ ఉన్నాడు, శాలరీ 70,000, క్రెడిట్ కార్డ్ లిమిట్ 80,000. అతను ఇప్పుడు డ్యూ డేట్ మిస్ చేయలేదు, లిమిట్ లో 25% లోపు మాత్రమే యూజ్ చేశాడు, ఫుల్ బిల్ కూడా పే చేశాడు. 6 మంత్స్ తర్వాత బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది, యువర్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్డ్ 2 lakhs 3 lakhs. ఎందుకు? అతను రిచ్ కావడం వల్ల కాదు, అతను రెస్పాన్సిబుల్ బారోవర్ అని బ్యాంక్ నమ్మింది. మీ శాలరీ అకౌంట్ అదే బ్యాంక్ లో ఉంటే రెగ్యులర్ శాలరీ క్రెడిట్ అవుతుంది. ఎఫ్డీలు ఉంటే, లోన్స్ టైం కి పే చేస్తుంటే బ్యాంక్ కి మీ ఫైనాన్షియల్ బిహేవియర్ క్లియర్ గా కనిపిస్తుంది. హెల్దీ బ్యాంక్ రిలేషన్షిప్ ఉంటే హై లిమిట్ ఛాన్స్ పెరుగుతుంది. కానీ ఒక్క వారిని 5 లక్షల లిమిట్ రావడం సక్సెస్ కాదు, దాన్ని కంట్రోల్ చేయగలగడమే ఇక్కడ. ఎందుకంటే కార్డ్ లిమిట్ మీ డబ్బు కాదు, అది బ్యాంక్ ఇచ్చిన అప్పు పర్మిషన్. మీరు కార్డ్ ని కంట్రోల్ చేస్తే పవర్, కార్డే మిమ్మల్ని కంట్రోల్ చేస్తే డెప్ట్ ట్రాప్. 5 lakh లిమిట్ కావాలంటే కనుక సిబిల్ స్కోర్ 750 ప్లస్ మెయింటైన్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఫుల్ బిల్ పే చేయండి. లిమిట్ లో 30% కంటే తక్కువ యూజ్ చేయండి. లేట్ పేమెంట్ ఒకటి కూడా చేయకండి. ఎగ్జిస్టింగ్ లోన్స్ కావచ్చు, ఈఎంఐ ని రెడ్యూస్ చేసుకోండి. టూ మెనీ కార్డ్స్ కి అప్లై చేయకండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా ఉంచుకోండి. బ్యాంక్ 5 లక్షల లిమిట్ పెంచే ముందు మీ డిసిప్లిన్ పక్కాగా చూస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్, కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, హై లిమిట్ కావాలంటే హై శాలరీ కాదు, హై ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి. సో ఈ విధంగా చేస్తే కనుక మీరు 5 లక్షల క్రెడిట్ లిమిట్ అయితే రీచ్ అవ్వచ్చు. ఇలాంటి మరింత ఫైనాన్షియల్ సమాచారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.